అమ్మా నమస్తే అమ్మా. ఏంటి ఉన్నతాధికారులు ఖాళీ చేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటున్నారు, ఏంటి నిజమేనా? పైకి చెప్పండి. నిజమేనమ్మా. మరి మా ఇల్లు వారికి వచ్చేసి ఇల్లుని పొడిచేయడానికి, గోడలు అవి పొడిచేయడానికి చూశారు. గొయ్యిలతో అడ్డుకుంటే మీ ఇల్లు ఏమవ్వదు అది ఇది అని చెప్పి మాకు ఏదో చెప్తుంటాను. ఏదో చెప్తుండ్రు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నేదమ్మా ఏమి చెయ్యం, మీకు తోవ ఉంటుంది, అన్నీ బాగానే జరుగుతాయి, ఏమి అనేసి చెప్తుంటారు. అంటే మీకు ఇటువంటి ఈ ఇల్లుకి ఎటువంటి ఇప్పుడు మీకు మిమ్మల్ని పర్మిషన్ అడగకుండా తీసారా? మమ్మల్ని ఏమి అడగలేదండి, అడగకుండానే తవ్విస్తారు. మేము అడ్డితే మేము అడ్డాడలేదు. ఓకే, మీరు ఖాళీ చేసామంటున్నారా? అంటగా ఖాళీ చేసేమంటే మాకు ఏది ఇవ్వలేదు. మేము ఎక్కడ ఖాళీ చేసి మేము ఎక్కడికి ఖాళీ చేసామంటారు. అంటే మీకు ఎక్కడ కూడా స్థలాలు ఇవ్వకుండా మీ ఊర్లో ఖాళీ చేసామని చెప్తున్నారు? లేదండి, మాకు ఖాళీ చేసేమంటారు, ఎక్కడ ఏమి ఇవ్వలేదు. అది ఎక్కడో ఇస్తాము, మీ ఇచ్చిన దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తుంటారు. మేము అక్కడికి వెళ్ళమనేసి మీరేమంటున్నారు? మేము వెళ్ళము, అది వద్దు మాకు, మా తల్లికి పిల్లలకి ఒక దగ్గర ఇవ్వండి, మేము అక్కడికి వెళ్ళిపోతాము. అసలు ఏమంటున్నారమ్మా అధికారులు కానీ కూటమి ప్రభుత్వం కానీ? ఏమంటుండ్రు అంటే ఏం చెప్పినానికి మాకు ఏంటి అర్థం కాలేదండి. ఏం చెప్పినా మేము ఏమన్నా సరే దౌర్జన్యంగా ఇళ్ళ మీదకి రావడం, పడడం, చేయడం చేస్తుంటాం. మేము అడ్డుకుంటున్నాం. అడ్డితే మీకు మీకు డబ్బులు వేస్తాం కదా, పేమెంట్ చేస్తాం కదా, మీరు వెళ్ళిపోవాలి అది అని చెప్తాం. అంటే డబ్బులు వేస్తే ఇల్లు వదిలేసి, గేదెలను వదిలేసి, వస్తువులు వదిలేసి వెళ్ళిపోమంటారా? మరి వెళ్ళిపోమ్మనే చెప్తుంటారు కానీ మేము కదలలేదు. మాకు అన్ని ఇచ్చినాడే మేము కదులుతామని చెప్తున్నాం. అసలు ఏ విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు? మీ స్థలం ఎంత, మీకు ఉన్నటువంటి లొకేషన్ ఎంత, మీ యొక్క బిల్డింగ్ ప్రాపర్టీ ఎంత ప్రైస్ చేస్తుంది, అలాంటివి ఏమైనా చేశారా? అవి అడగకుండానే మీకు డబ్బులు వేసి వెళ్ళిపోమంటున్నారు. ఆ డబ్బు పేమెంట్ కూడా మేము అడగలేదండి. మేమేమి ఇవ్వలేదు. ఇవ్వకుండా మా ప్రూఫ్లు ఏమి ఇవ్వకుండానే వేస్తారు అవన్నీ. ఓకే, అధికారులు ఏం పట్టించుకోలేదు. విఆర్ఓ గారు వచ్చాడా? వస్తుందండి, వస్తా కూడా దౌర్జన్యంగానే చూస్తున్నాడు.